పోయిన వీడియోలో నేను అది సర్టిఫికేట్లు ఏం కావాలని చెప్పేసి వీడియో చేసిన. సో ఓకేనా. సో దాంట్లో క్యారెక్టర్ సర్టిఫికేట్ అండ్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ రెండు ఇంపార్టెంట్. సో దాంతోపాటు నేను మర్చిపోయిన ఏంటంటే ఒకటి పాస్ ఫోటోలు బ్రదర్. సో పాస్ ఫోటోలు మినిమం ఒక 10 అయితే దగ్గర పెట్టుకోండి, ఇంకా ఎక్కువ ఉన్నా పర్లేదు. పాస్ ఫోటోలు చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు బ్లడ్ గ్రూప్ ఒకటి కూడా చాలా ఇంపార్టెంట్ బ్రదర్. సో ఎవరికైతే బ్లడ్ గ్రూప్ తెలియదో సో వాళ్ళు బ్లడ్ గ్రూప్ని ఇంటి దగ్గరనే తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండి. మళ్ళీ ఆడిపోయిన తర్వాత మీరు బయట ఆర్ఎంపీ షాపు పోయి మళ్ళీ ఇదంతా బాగోదు. సో ముందే ఇంటి దగ్గరనే కొద్దిగా బ్లడ్ గ్రూప్ని కూడా తెలుసుకోండి. అండ్ దాంతోపాటు పాస్ ఫోటో కూడా ఒకటి పెద్ద సైజ్ ఒకటి ఉంటుంది. సో మీకు ఆల్రెడీ కాల్ లెటర్లో ఒక ఫామ్ ఉంటుంది. సో ఆ ఫామ్ని మీరు ఇంటి దగ్గర ఫిల్ చేయమాకండి, అది అక్కడికి ట్రైనింగ్ సెంటర్కి పోయిన తర్వాతనే ఫిల్ చేయండి, సరేనా. సో ఓకే, ఆ ఫామ్ని మీరు సొంతంగా ఫిల్ చేయొద్దు. ఒక పెద్ద పాస్పోర్ట్ సైజు తీసుకెళ్ళండి ఒకటి. అక్కడ మీకు ఆల్రెడీ ఆ ఫామ్లో సైజు చెప్పే ఉంటారు, సైజుని మర్చిపోయినా ఆ సైజు పాస్పోర్ట్ని అయితే తీసుకెళ్ళండి, 1-2. మిగతా పాస్పోర్ట్లు చిన్నవి ఒక 10 దాకా తీసుకెళ్ళండి. సో ఓకే, దీంట్లో ఏంటంటే మెయిన్గా ట్రైనింగ్ సెంటర్కి తీసుకోవాల్సిన మెయిన్గా ఒక ఫామ్ ఉంది. సో ఆ ఫామ్లో చిన్నవి అన్నీ ఉన్నాయి తీసుకోవాల్సినవి. సో మీకు ఏమన్నా నేను పెడతా, కామెంట్ చేసి నేను ఇన్స్టాగ్రామ్లో కానీ ఇలాంటి యూట్యూబ్లో మామూలుగా పెడతాను నేను. సో ఓకేనా, దాన్ని మీరు షాపింగ్ చేయడానికి మంచిగా ఉంటుంది. సో మెయిన్ చెప్తా, అవన్నీ కాకుండా మెయిన్గా తీసుకెళ్ళాల్సిన ఒకటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో మనీ 35 నుంచి 40 తీసుకెళ్ళండి. మీకు 2.5 నెలల దాకా మనకి జీతం అయితే రాదనమాట, శాలరీ పడదు. సో ఓకేనా, ఫస్ట్ 2.5 నెలల వరకు మీరు తీసుకెళ్ళండి, 35 నుంచి 40 వరకు తీసుకెళ్ళండి. అండ్ దాంతోపాటు బట్టలు. సో బట్టలు మనకి మ్యాక్సిమం మీకు 1 వీక్ వరకు అయితే మీకు ట్రైనింగ్ కిట్ అనేది ఇవ్వరు. ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ట్రైనింగ్ కిట్ అనేది ఇస్తారు. సో అప్పటి వరకు మీరు మామూలుగా సివిల్ డ్రెస్ మీద ఉండాలి. సో ఓకేనా. సో దానికి ఒక 2 జతలు 3 జతలు సరిపోతాయి. సో మరి ఏం బ్యాగ్ని ఎక్కువ లోడ్ చేయకండి, సరేనా. సో బట్టలు 2 జతలు 3 జతలు అంతకు మించి ఏం అవసరం లేదు. మొత్తం ట్రైనింగ్ స్టార్ట్ అయితే మొత్తం మీరు ఎనీ టైం ట్రైనింగ్లో ఉంటారు, ఓకేనా. ఇంకా నైట్ మీకు ఏమైనా కావాలనుకుంటే మామూలుగా బనియన్స్ కానీ నైట్ ప్యాంట్స్ కానీ సో అవి తీసుకెళ్ళండి అంతే. అండ్ దాని తర్వాత మెయిన్గా బుక్స్ బ్రదర్. సో ఓకేనా, మీరు ఇంకా ట్రైనింగ్లో కూడా కొద్దిగా స్టడీకి టచ్ ఉండాలి, అసలు మొత్తానికి బంద్ చేయకుండా ట్రైనింగ్ చేసేటప్పుడు అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో సో వాళ్ళు మా బుక్స్ కూడా తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. సో మ్యాక్సిమం దొరకదు 99%. సో కొంతమంది ఉంటారు కదా, దొరికిన టైంలోనే చదువుదాం అని చెప్పేసి, సో వాళ్ళకి తీసుకెళ్ళండి. మరి ఎక్కువ తీసుకెళ్ళకండి. సో మ్యాక్సిమం టైం దొరకదు, మ్యాక్సిమం 99% దొరికినా కూడా మీరు అలసిపోతారు అన్నమాట. ఇంకెవరైనా తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళండి. దాంతోపాటు మెయిన్ పచ్చళ్ళు బ్రదర్. మనకి ఫుడ్ అనేది అక్కడ పోయిన తర్వాత 1 మంత్ వరకు దాకా కూడా మీకు కొంచెం ఏంది ఇది అనిపించిద్ది. సో దాని తర్వాత మీరు అక్కడ ఉన్న 2-3 ఐటమ్స్ కూడా మీకు ట్రైనింగ్ సెంటర్లో ఏమంటారు దాన్ని ఫ్యాన్ అయిపోతారు అన్నమాట. సో అట్లా ఫుడ్ ట్రైనింగ్ సెంటర్లో నెంబర్ 1 ఫుడ్ ఉంటుంది. సో ఓకేనా, అది పచ్చళ్ళు కూడా తీసుకెళ్ళండి, 2-3 ఐటమ్స్ తీసుకెళ్ళండి, ఉంటే అవే ఉంటాయి. అండ్ దాని తర్వాత మిగతా ఇంకా ఇచ్చిన ఈ దుప్పట్లు, ప్లేటు, గ్లాసు. సో ఇవన్నీ కూడా దుప్పట్లు, ప్లేటు, గ్లాసులు వీళ్ళు కూడా ఇస్తారు, ఆటోమేటిక్ ట్రైనింగ్ సెంటర్లో ప్రొవైడ్ చేస్తారు. 1 వీక్ వరకు అయితే ఏమి ఇవ్వరు కదా ఈ ప్లేట్లు, ఈ దుప్పట్లు. సో ఈ 1 వీక్ వరకు మనకు ఉండాలి కాబట్టి తీసుకెళ్ళండి, పర్లేదు. అండ్ తర్వాత మిగతా ఇంక షేవింగ్ కిట్ అంటారా, ఇవన్నీ నేను పెడతా, ఒక ఫోటో పెడతా, ఆ ఫోటోలు అన్నీ ఉన్నాయి. మీకు షాపింగ్ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది కాబట్టి ఆ ఫోటోలను చూసుకొని షాపింగ్ చేసుకోండి. సో ఇవి తీసుకెళ్ళాల్సిన మెయిన్. అండ్ దాని తర్వాత షెడ్యూల్ ఎట్లుంటుందంటే ట్రైనింగ్ సెంటర్లో అడుగుపెట్టిన తర్వాత ఫస్ట్ 1 వీక్ మీకు 0 వీక్ నడుస్తుంది. ఇది సిఎస్ఎఫ్కి, మిగతా వాటికి కొంచెం లేట్ కూడా కావచ్చు. సో 1 వీక్ మొత్తం మీకు డాక్యుమెంటేషన్, మళ్ళీ మెడికల్ చెకప్, దాని తర్వాత పిఎస్టీ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఇంకా మీకు నెక్స్ట్ నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అయిపోద్ది అన్నమాట. మొత్తం 47 వారాలు, 44 వారాలు ఏమో ట్రైనింగు. దాంతోపాటు 1 వారం ఏమో 0 వీక్ ప్లస్ 2 వారాలేమో మీకు మిడ్ టర్మ్కి ఇంటికి పంపిస్తారు. సో ఇది మెయిన్గా ట్రైనింగ్ షెడ్యూల్. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ట్రైనింగ్ అనేది 4:30-5 ఆ ప్రాంతంలో స్టార్ట్ అయిపోద్ది ఉదయం. సో ఓకేనా, మీరు రోల్ కాల్కి వెళ్తారు. సో రోల్ కాల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం ఎంతమంది ప్రజెంట్ అయ్యారు ఏందని చెప్పేసి కంపెనీలు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క కంపెనీ, అన్ని కంపెనీలు కలిపి పొద్దున రోల్ కాల్ ఉంటుంది. సో ఆ రోల్ కాల్ అయిపోయిన తర్వాత మామూలుగా పీటీ ఉంటుంది. సో ఆ పీటీ 45 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు ఉంటుంది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక వారమేమో వెపన్ ట్రైనింగ్ ఉంటుంది, ఇంకొక వారమేమో డ్రిల్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట, ఓకేనా. కవాతు అంటారుగా, సో అదే ఒక వారం ఉదయం ఏమో డ్రిల్ ఉంది అనుకోండి, మధ్యాహ్నం ఏమో వెపన్ ఉంటుంది.
ఒకవేళ పొద్దున్నే వెపన్ ట్రైనింగ్ ఉందనుకోండి, మధ్యాహ్నం ఏమో డ్రిల్ ఉంటుంది. సో అట్లా ఉంటుంది అనమాట. సో ఓకేనా, పీటీ అయిపోయిన తర్వాత మీకు డ్రిల్ కానీ వెపన్ ట్రైనింగ్ అని ఉంటుంది. దాని తర్వాత ఇండోర్ క్లాసులు ఉంటాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఇండోర్ క్లాసులు ఉంటాయి. ఆ తర్వాత మధ్యాహ్నం మీకు 1 నుంచి 2 గంటల వరకు బ్రేక్ అయితే ఉంటుంది బ్రదర్. అంటే 1 నుంచి అంటే మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటలు కాదు, 1 గంట 2 గంటలు మీకు మధ్యాహ్నం బ్రేక్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఉదయం వెపన్ ట్రైనింగ్ ఉందనుకోండి, మధ్యాహ్నం డ్రిల్ ఉంటుంది. సో ఓకే, ఉదయం డ్రిల్ ఉందనుకోండి, మధ్యాహ్నం అనేది వెపన్ ట్రైనింగ్ ఉంటుంది. సో మధ్యాహ్నం ఇది రెండిట్లో ఒకటి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత సాయంత్రం అనేది 1 అవర్ వర్కింగ్ ఉంటుంది బ్రదర్. సో ఓకేనా, 1 అవర్ వర్కింగ్ ఉంటుంది. దాని తర్వాత మిగతాది ఇంకేం ఉండదు. ఎవరైతే ఆర్టీసీ డిఏలో ఉన్నారో సో వాళ్ళకి, ఎవరైతే ట్రైనింగ్ సెంటర్ ఆర్టీసీ డిఏలో ఉందో సో వాళ్ళు నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో. ఓకేనా, మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ నాకు మెసేజ్ చేయండి. ఆ డిఏలో ఎవరైతే ట్రైనింగ్ సెంటర్లో పడ్డోళ్ళు ఎవరైతే ఉన్నారో. సో ఓకేనా, ఇది వీడియో.